Hello, hi, welcome back to my channel That's Healthy Life. I'm Sirisha. Hope you all are doing good and safe. ప్రతి ఒక్కరికి హెల్తీగా జీవిస్తూ బ్రతుకున్నంత కాలం హ్యాపీగా ఉండాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. డు యు ఆల్ అగ్రీ? నాకు మాత్రం ఉంది. సో ఫస్ట్ వచ్చేది హెల్త్. ఎందుకంటే వేర్ దేర్ ఇస్ హెల్త్ దేర్ ఈస్ వెల్త్. హెల్త్ ఉన్నప్పుడే కదా మనం ఎంత వెల్త్ ఉన్నా కూడా ఎంజాయ్ చేయగలం. ఒకవేళ హెల్తే సరిగా లేనప్పుడు వెల్త్ ఎంత ఉండి ఏం లాభం? బికాస్ ఇట్స్ ఆల్ వేస్ట్. ఏం ఎంజాయ్ చేయలేము, సరిగ్గా తినలేము. బట్ ఒకవేళ హెల్త్ మంచిగా ఉందంటే ఇఫ్ వీఆర్ టేకింగ్ ప్రాపర్ మెజర్స్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, వెల్త్ ని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వెల్త్ ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా మన బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి మనకి వేరియస్ వేస్ చూపిస్తుంది హౌ టు ఎంజాయ్ వెల్త్ అనేది. డు యు ఆల్ అగ్రీ? సో ఓవరాల్ గా లైక్ హెల్తీగా ఉండాలి, లైఫ్ ని మంచిగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి బ్రతుకున్నంత కాలం అంటే కొన్ని స్టెప్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది, తప్పదు. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ని ఒకవేళ మనం మన లైఫ్ లో ప్రతిరోజు యూస్ టు అవుతాయి అంటే ప్రాక్టీస్ చేయగలిగితే కన్సిస్టెంట్ గా హెల్తీ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ మన సొంతం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన వెయిట్ ని మనము వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ మనం వాచ్ చేస్తూ ఉండాలి మన బాడీని. అంటే మన బాడీ వెయిట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే మనం ఇలా వాచ్ చేసే హ్యాబిట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, వెయిట్ చెక్ చేసుకుంటూ మనం మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది మన వెయిట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది. ఎప్పుడు ఖచ్చితంగా మనం ఐడల్ వెయిట్ లో ఉండేలా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ మనం దానికి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండాలన్నమాట. మనం ఐడల్ వెయిట్ లో ఉండాలి. ఇప్పుడు ఐడల్ వెయిట్ లోకి రావాలనేసి ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. అండ్ ఫుడ్ అంతా తగ్గించేస్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటుంటారు. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అది మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది, స్కిన్ అనేది మళ్ళీ స్కిన్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండాలంటే క్యాలరీ పోర్షన్ అంటే క్యాలరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. అండ్ న్యూట్రియన్స్ పార్ట్ ఏదైతే ఉందో అది మంచిగా పెంచుకుంటూ ఉండాలి. అంటే మంచి పోషకాహారం అనేది తీసుకోవాలి, బట్ క్యాలరీస్ అనేది తక్కువగా ఉండాలి. ఒకటి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనలో ఇంట్రెస్ట్ ఉండాలి. వీ హ్యావ్ టు బి ఐడియల్. మీకు న్యూట్రియన్స్ పార్ట్ ఏంటి, క్యాలరీస్ పార్ట్ అంటే ఏంటి, అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా ఐడియా లేదంటే ఒక బెస్ట్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే అతను క్లియర్ గా మీకు అడ్వైస్ అనేది ఇస్తాడు, ఎలా తీసుకోవాలి క్యాలరీస్ పార్ట్ అండ్ ఎలా న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎలా మీ వెయిట్ కి తగ్గట్టుగా మీకు ఫుడ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాడు. సో దట్ విల్ బి యూస్. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్హెల్తీ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాల్సి ఉంటుంది అండ్ హెల్తీ డైట్ మీద ఫోకస్ చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్లీ టు అవాయిడ్ జంక్ ఫుడ్. ఎందుకంటే లైక్ పండగలకి పబ్బాలకి ఇలా మంచిగా బిర్యానీస్ ఇలా తినొచ్చు, బట్ ఫిక్స్ టైం. లెట్ ఇట్ బి మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ ఇలా బిర్యానీస్ కానీ ఇట్లా ఆయిలీ ఫుడ్ ఇలా తినొచ్చు. మరీ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే ఇట్ విల్ బి కంప్లీట్లీ బోరింగ్. ఐ నో లైఫ్ విల్ బి కంప్లీట్లీ బోర్డ్. సో అలా అవసరం లేదు, యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ లిమిట్ లో తినాలి. అండ్ హెల్తీ డైట్ మీద కూడా ఫోకస్ చేయాలి. డైట్ అంటే ఏంటి, ఇట్లా మనము పెసర్లు నానబెట్టుకొని తింటూ ఉంటాం, లైక్ మొలకలెత్తిన విత్తనాలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్. అండ్ మనం ఫ్రూట్స్ మీద కొంచెం ఫోకస్ చేయొచ్చు, విచ్ ఆర్ వెరీ హెల్తీ ఫుడ్. అంటే ఏంటంటే సింపుల్, లైక్ మనకి స్ప్రౌట్స్ కొంచెం పర్వాలేదు తినొచ్చు. అండ్ ఆల్సో ఫ్రూట్స్ ని కూడా తినొచ్చు, లైక్ మరీ తినలేము అన్నట్టుగా ఉండదు, యూ కెన్ హ్యావ్ ఇట్, రైట్. అండ్ క్యారెట్ ఇలాంటివి కూడా లైట్ గా మనం తింటూ ఉండొచ్చు. సో ఇలాంటివి కొంచెం హెల్తీ డైట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ దీస్ ఆయిలీ ఫుడ్ ఏవైతే ఉన్నాయో మంచిగా డీప్ ఫ్రై ఐటమ్స్ ఆఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈవెన్ ఐ డూ అగ్రీ ఫర్ దాట్. నేను కూడా పెద్ద ఫ్యాన్ ఆయిలీ ఫుడ్ కి, చిప్స్ కి, ఇవన్నిటికి. బట్ ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుని లైక్ మంత్లీ వన్స్ ఇలా తిన్నా పర్వాలేదు. లైక్ తర్వాత మంత్లీ వన్స్ అలా తింటే మనకి హెల్త్ కి ఏం ఎఫెక్ట్ ఇవ్వదు, బికాస్ వీఆర్ కంపెన్సేటింగ్. మంచి ఫుడ్ తింటున్నాం రెగ్యులర్ గా. సో సమ్ టైమ్స్ అన్హెల్తీ ఫుడ్ తిన్నా కూడా ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. మంచిగా హెల్తీ, థర్డ్ పాయింట్, మంచిగా హెల్తీ ఫుడ్ తింటున్నాం, నో డౌట్. అన్హెల్తీ ఫుడ్ ని తగ్గించాము, బట్ మనం తినే ఆహారంలో మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అందిస్తున్నామా లేదా? అఫ్ కోర్స్ హెల్తీ డైట్ తింటున్నాం, కానీ ప్రతి ఒక న్యూట్రియంట్ అంటే పర్ డే మనకి 114 వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది మన బాడీకి అవసరం. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా అన్ని, ఫ్యాట్ ఇలా అన్ని మనకి 114 అవసరం. సో అంత మంచి ఆహారాన్ని ప్రతిరోజు మనం ఇవ్వగలుగుతున్నామా? సో ఇట్స్
నాట్ పాసిబుల్, అంటే నార్మల్ గా అయితే పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సప్లిమెంట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పీపుల్ హ్యావ్ క్రాస్ 30s గురించి చెప్తున్నాను ఇదంతా. సో సప్లిమెంట్స్, ఎక్స్ట్రా సప్లిమెంట్స్ మనం తిన్న తర్వాత వేరే మల్టీ వైటమిన్స్ అనేవి దొరుకుతాయి. సో అవి మనం యాడ్ ఆన్ చేసుకోవాలి. మంచి బ్రాండ్వి, మంచిది తీసుకొని మనం ఎవ్రీడే మనం సప్లిమెంట్ గా తీసుకుంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ని మనం అందిస్తాము. అండ్ దిస్ ద వే వేర్ వీ కెన్ స్టే ఫిట్ అండ్ హెల్తీ. సో మనము హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. సో అసలు యాక్చువల్గా హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, అది ఎలా కనిపిస్తుంది అన్న క్వశ్చన్ వచ్చి ఉంటుంది కదా. సో అది ఏం లేదు, మనము హెల్తీ హ్యాబిట్స్ ని ప్రతిరోజు కనుక కన్సిస్టెంట్ గా ఫాలో అవుతే, మనము కన్సిస్టెంట్ గా మనం దాన్ని హ్యాబిచుయేట్ చేసుకుంటే అది మన స్కిన్ లో, మన హెయిర్ లో, మన బాడీలో, మన బాడీ వెయిట్ లో, మనం ఎలా కింద కూర్చొని సరిగ్గా లేవగలుగుతున్నామా లేదా, అసలు కిందికి వంగగలుగుతున్నామా, మంచిగా ఎక్సర్సైజ్ అన్ని చేయగలుగుతున్నామా, రైట్, పరిగెత్తగలుగుతున్నామా, అంటే మరీ ఏజ్ కి తగ్గట్టు, అంటే మరి ఎక్కువ ఏజ్ వాళ్ళు పరిగెత్తడం అని కాదు, మంచిగా సరిగ్గా వాక్ చేయగలుగుతున్నామా, మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా మన డే టు డే యాక్టివిటీస్ మనం ఈజీగా చేసుకోగలుగుతున్నామా. ఇదే కదా హెల్తీ లైఫ్ స్టైల్ అంటే స్కిన్ లో గ్లో, రైట్, హెయిర్ మంచిగా ఉండడం, దేవుడిచ్చిన ఆర్గన్స్ మంచిగా పనిచేయడం బ్రతుకున్నంత కాలం. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ యాజ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో మన హ్యాబిట్సే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది మన హెల్తీ లైఫ్ స్టైల్ మీద. ఇప్పుడు మళ్ళీ మన హెల్తీ లైఫ్ స్టైల్ జర్నీని కొనసాగిద్దామా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాటర్ అనేది మన బాడీకి మనం కరెక్ట్ గా అందిస్తున్నామా లేదా, మంచిగా హైడ్రేటెడ్ గా ఉంచుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎలా తెలుస్తుందంటే, మనం ఎప్పుడైతే గొంతు ఆరిపోతూ ఉంటుంది, నాలుక డ్రైగా ఫీల్ అవుతూ ఉంటుంది, అంటే మన బాడీయే మనకి ఇండికేషన్స్ పంపిస్తుంది వెదర్ ఇట్స్ ఫీలింగ్ హైడ్రేటెడ్ ఉందా, డిహైడ్రేషన్ లో ఉందా అనేది. ఎలా అంటే గొంతు ఆరిపోతున్నప్పుడు ఇట్స్ ఆస్కింగ్ ఫర్ వాటర్, కానీ మనం ఏం చేస్తాం, ఏదో పనిలో ఉండి వాటర్ తాగం, రేపు మళ్ళీ యూరిన్ ఎక్కువగా వస్తుందేమో అనేసి వాటర్ తాగం. అప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అనేది డ్రై అయిపోవడం కానీ ఇలా అవుతూ ఉంటుంది అనమాట. మనలో చాలా మంది బయటికి వెళ్తూ ఉంటాం, రైట్. సో అక్కడ మనకి హెల్తీ ఫుడ్ కూడా ఉంటుంది, అండ్ అదర్ ఆప్షన్ ఇస్ అన్హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ కొబ్బరి బొండాలు కనిపిస్తుంటాయి, రైట్, అండ్ అన్హెల్తీ ఫుడ్ షుగర్ బెవరేజెస్ లైక్ కోల్డ్ డ్రింక్స్ ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో మనని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి, మన ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది అనేది. ఇస్ ఇట్ ఇటా అటా అనేది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట ఫర్ లీడింగ్ అ హెల్తీ లైఫ్ స్టైల్. 80% ఆఫ్ న్యూట్రిషన్ అండ్ 20% ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అంటే మనం అంత మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు అది కంప్లీట్ గా మన బాడీ అబ్జర్వ్ చేయాలంటే ఈ 20% ఆఫ్ ఎక్సర్సైజ్ తో మనము మన బాడీకి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనం తీసుకున్న ఫుడ్ మనకి మంచిగా పట్టి మనం ఇంకా హెల్తీగా ఉంటాం అండ్ హ్యాపీగా ఉంటాం. చేస్తే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది, అండ్ ఆల్సో ఆఫీస్ లైఫ్ స్టైల్, ఇలాంటివన్నిటి వల్ల ఏమవుతుందంటే సిట్టింగ్ టైం అనేది ఎక్కువ అయిపోతుంది, అండ్ ఆల్సో లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు, ఎక్కువసేపు కూర్చొని ఉంటారు అండ్ స్క్రీన్ని చూస్తూ ఉంటారు. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 1 అవర్కి ఒక 10 minutes బ్రేక్ అనేది తీసుకోవాలి. అట్లా లేచి గ్రీనరీని చూడడం కానీ, రైట్, కళ్ళని బ్లింక్ చేసి ఎక్సర్సైజ్, లేచి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాటర్ తీసుకొని వాళ్ళ ప్లేస్కి వచ్చి మళ్ళీ కూర్చొని చేస్తే వర్క్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఇంకా మంచిగా వర్క్ చేయగలుగుతాం, ఎందుకంటే మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ బాడీకి కూడా ఎక్సర్సైజ్ ఇస్తాము, అంటే బాడీని కూడా రిలాక్స్ చేసిన వాళ్ళం అవుతాము, మన బాడీని మనం రిలాక్స్ చేస్తాం, అండ్ ఆల్సో వర్క్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిద్ర మంచిగా ఉండేలా చూసుకోవాలి. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే నిద్ర బాగా పోతున్నాం అని అనుకుంటారు, లైక్ 10 o'clock పడుకుంటారు, మార్నింగ్ 6 ఎప్పుడో లేస్తారు, కానీ వాళ్ళు కరెక్ట్ గా నిద్రపోతున్నారా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. డిస్టర్బ్డ్ స్లీప్ అని అంటారు అనమాట. ఆ డిస్టర్బ్ స్లీప్ ఉన్న వాళ్ళకి అందరికీ మళ్ళీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. సో ఖచ్చితంగా 4 hours ఆఫ్ స్లీప్, డీప్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. మంచిగా నిద్ర పడుతుందా లేదా, దానికి ఏమేమి చేయాలి, మెడిటేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట పడుకునే ముందు. అలాంటివన్నీ చేసి మంచి పాజిటివ్ థాట్స్ ని మనం ఇవ్వగలిగితే నిద్ర ఖచ్చితంగా మంచిగా పడుతుంది. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ హెల్ప్స్ అనమాట. ఎక్సర్సైజ్ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా నిద్ర పడుతుంది, బాడీ అలసిపోతుంది, అండ్ మైండ్ కూడా మంచిగా రిలాక్స్ అవుతుంది, మంచిగా పడుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే నైట్ మంచిగా పడుకుంటున్నాం, 7 to 8 hours ఆఫ్ నిద్ర బాగా ఇస్తున్నాం, కానీ డే అంతా ఫుల్ వర్క్ లో ఉన్నాం, అది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం డే టైంలో కూడా కొంచెం టైర్డ్గా ఫీల్ అయినప్పుడు
చిన్న నాప్ అనేది తీసుకోవాలి, వన్స్ ఆర్ ట్వైస్ హోల్ డేలో. అలా రిలాక్స్ అవ్వాలి, మన బాడీకి రిలాక్సేషన్ ఇవ్వాలి, మంచిగా నిద్రపోయి జస్ట్ 20 minutes ఆఫ్ నాప్ అలా ఇస్తే ఇంకా యాక్టివ్గా మనం డే టు డే యాక్టివిటీస్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఏంటంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో అంటే కోపం రావడం, ఆవేశం రావడం, లైక్ బాధపడిపోవడం, ఇలాంటివన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. అసలు ఏ లెవెల్లో ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. హెల్తీ పర్సన్కి ఖచ్చితంగా వాటిని మేనేజ్ చేసే శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ ఎమోషన్స్ అనేది ఉంటాయి, బట్ హౌ దే ఆర్ మేనేజింగ్ ఇన్ దేర్ డే టు డే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చూసుకోవాలి. సో ఇలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే కూడా మనకి వేరియస్ థింగ్స్ ఉన్నాయి లైఫ్లో, బట్ వీ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. లైక్ మనము మెడిటేషన్, యోగాని ఖచ్చితంగా ఎవ్రీడే రొటీన్గా చేసుకోవాలి. అలా చేసినప్పుడు మీరు డిఫరెన్స్ అనేది ఈజీగా గమనించవచ్చు. బిఫోర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ ఎమోషన్స్, బాగా ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. ఈ మెడిటేషన్ అండ్ యోగా రెగ్యులర్గా చేయడం. చాలా మంది ఏంటంటే కొంతమంది కొంచెం స్ట్రెస్, వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్స్ తీసుకోవడం, ఎక్కువ మోతాదులు తీసుకుంటూ ఉంటారు. సో దాన్ని తగ్గిస్తే బెటర్. వాళ్ళు హెల్తీగా మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, చాలా ఇయర్స్ హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా వీటిని తగ్గించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మన బాడీ మూమెంట్ని, మన నిద్రని అండ్ మన హార్ట్ రేట్ని ట్రాక్ చేసి మెషిన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మంచి బ్రాండ్ తీసుకుని ఒకటి మనం పర్చేస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈ ట్రాక్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఈ ట్రాక్ని మనం మెయింటైన్ చేయగలిగితే దట్స్ మోర్ ఇంపార్టెంట్. హార్ట్ రేట్ ఎలా ఉంది, మనం ఎంత వాక్ చేస్తున్నాం పర్ డే, ఎన్ని స్టెప్స్ వాక్ చేయాలి, అండ్ ఆల్సో లైక్ మనకి నిద్ర ఎన్ని గంటలు పడుకున్నాం మనము అనేది అది ట్రాక్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ద కంటెంట్ ఐ షేర్డ్ ఇస్ యూస్ఫుల్. చెప్పిన కొన్ని స్టెప్స్నైనా సరే మనం మన లైఫ్ స్టైల్లో పార్ట్గా చేసుకోగలిగితే ఖచ్చితంగా మన హెల్త్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనం చూడగలుగుతాము. వెయిట్ మీద, ఓవరాల్ హెల్త్, ఓవరాల్ అంటే ఇట్ అప్లైస్ టు స్కిన్, హెయిర్, బాడీ, ఎవ్రీథింగ్. ప్రతి ఆర్గన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ని మనం చూడగలుగుతాం. అండ్ ఆల్సో మనకి స్కిన్లో గ్లో కూడా కనిపిస్తుంది. ఎవరైతే బ్యూటీ కాన్షియస్ ఉంటారో ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ స్కిన్లో కూడా వాళ్ళు స్కిన్ని బ్యూటిఫై చేసుకోగలుగుతారు అండ్ స్కిన్ హెల్తీగా ఉంటుంది. అండ్ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంచగలరు. So hope whatever the information I've shared in this video is useful for you all, and don't forget to subscribe to my channel and like my video. Bye, take care.